కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 13 మందికి సంబంధాలున్నాయని నిర్ధారించారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశారు. మే 3న కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో దోపిడీ జరిగింది. చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న 5 నిందితుల్లో తొలుత 2 తాజాగా మరొకరిని అరెస్టు చేశారు. తాజాగా నిందితుడు సూర్యమణిని అదుపులోకి తీసుకుని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. లాస్ట్ మంత్ జరిగిన పీఎంజే జ్యువెలరీ కట్టాడు. దీంట్లో ఫర్దర్ అప్డేట్ లాస్ట్ వీక్ 6 మెంబర్స్కి ఇంక్లూడింగ్ A1 సుబోధ్ సింగ్, రఘునాథ్, A2 A3 రవీష్, A10 అమర్ సింగ్, A11 జైనుల్ అబ్దుల్ అందరికీ పోలీస్ కస్టడీ 6 days తీసుకోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఈ కేసు రిలేటెడ్ మనకి తెలిసింది. ఆ ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత 2 more accused have been arrested in this case. దీంట్లో టోటల్ అరెస్టెడ్ అక్యూజ్డ్ ఈ కేసులో ఇప్పుడు 8 అయింది. దీంతో పాటు 2 accused కొన్ని రికవరీస్ కూడా అయింది. 1 pistol used in the offense, 1 magazine, ఒక వైట్ అపాచీ మోటార్ సైకిల్ used in the offense, అది మలాషా స్టేషన్లో దొరికింది. 3 pairs of shoes, 3 fake RC cards used for fake number plates, and ఒకటి రెడ్మీ మొబైల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పటి వరకు అప్డేట్లు అమంగ్ 5 persons who entered the showroom అఫెన్స్ చేసిన 5 ఇంతకుముందు మేము లాస్ట్ మంత్ 2 అరెస్ట్ చేస్తాము. ఇప్పుడు 3rd accused సూర్య. కరీంనగర్ పీఎంజే జ్యువెలరీలో జరిగిన దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 13 మందికి సంబంధాలున్నాయని నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు ఫోన్ ద్వారా. కిరణ్. శివాని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించేటువంటి కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాప్ కాల్పుల ఘటన ఇప్పుడు కేసు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా మొత్తం 13 మంది నిందితులుగా గుర్తించారు. వారిలో ఇప్పటికే 12 మంది నిందితులను అరెస్ట్ చేసి కూడా రిమాండ్ కు తరలించడం జరిగింది. తాజాగా A8 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి కూడా కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించారు. అయితే A8 నిందితుడు సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు రామడుగు శివార్లోని SRS కెనాల్ వద్ద ఒక తాత్కాలిక నిర్మాణ షెడ్ లోపల దాచిపెట్టినటువంటి ఒక 5 జతల దుస్తులు, అదేవిధంగా 3 జతల షూస్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో ఒక పిస్టల్ ఏదైతే కాల్పులకు ఉపయోగించినటువంటి పిస్టల్ ని కూడా అక్కడే పాతి పెట్టినట్టుగా కూడా పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. ఓ మ్యాగజైన్, 3 బైక్స్ ను కూడా సంబంధించిన అంటే నకిలీ ఆర్సీ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే నిందితులంతా కూడా నకిలీ ఐడెంటిటీ ప్రూఫ్స్, అదేవిధంగా నకిలీ బైకులకు అంటే జర్నీ చేసేటువంటి సమయంలో కూడా నకిలీ ఆర్సీ కార్డులను కూడా ఉపయోగిస్తున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మరోవైపు కరీంనగర్ పోలీసులు దోపిడీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రమేయం ఉన్నటువంటి నిందితుల కోసం ఇంకా గాలింపు చర్యలైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. బీహార్ లోని పాట్నా జిల్లా ఫుల్వరి షరీఫ్ వద్ద మరో నిందితుడు అదిర్ కాలనీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా ట్రాన్సిట్ వారెంట్ ద్వారా కరీంనగర్ కు తరలించే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. పోలీసు బృందాలు ఇటీవల అరెస్ట్ అయినటువంటి కారు డ్రైవర్ జైనుల్ అబ్దుల్ కు క్రెడకార్ తో పాటు తుపాకులను మహమ్మద్ ఆదిల్ సమకూర్చినట్టు కూడా పోలీసుల విచారణలు అయితే తేలింది. మొత్తానికైతే వీరికి సంబంధించి ఏదైతే నకిలీ ఆర్సీ కార్డులతో పాటు నకిలీ ఐడెంటిటీ ప్రూఫ్స్ కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే వీరికి ఆ పిస్టల్ సంబంధించి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి, అదేవిధంగా వీరికి ఆర్సీ కార్డులు ఎవరు తయారు చేస్తున్నారు, ఐడెంటిటీ ప్రూఫ్లు ఎవరు తయారు చేస్తున్నారు అనేటువంటి కోణంలో పోలీసులు అయితే తీగలాగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ కేసు సంబంధించి పోలీసులు పురోగతి ఉందంటే అంటే కొంచెం పురోగతి ఉన్నప్పటికీ కూడా కేసు సంబంధించి ఆ సొత్తును రికవరీ చేయడంలో కొంత పోలీసులు విఫలం కూడా ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. అంటే బాధితుడు ఏదైతే జ్యువెలరీ షాపు యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 1.5 కోటి విలువ చేసేటువంటి బంగారం పోయిందని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేటువంటి నేపథ్యంలో వారి వద్ద కేవలం 50,000 రూపాయలు మాత్రమే రికవరీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే వీరు సొత్తు ఎక్కడ అమ్మారు, ఎవరికి అమ్మారు అనేటువంటి ఇంకా వివరాలు అయితే ఇంకా రాబట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే కీలక నిందితుడిని పలుమార్లు 2 సార్లు కస్టడీలోకి తీసుకున్నప్పటికీ కూడా వారి వద్ద ఈ ఏదైతే బంగారం సంబంధించినటువంటి అమ్మినటువంటి ఆ
వివరాలు మొత్తం కూడా కొంత రాబట్టంలో ఫెయిల్ అయ్యారని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ పిఎంజే జ్యువెలరీ కేసు సంబంధించి కేసు అయితే ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఒక్కొక్కరిగా నిందితులుగా చేర్చుతున్నప్పటికీ కూడా రికవరీ చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.